విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రభుత్వ పాఠశాలపై సర్కారు నిర్లక్ష్యం. మధ్యాహ్న భోజన కార్మికులకు 7 నెలలుగా జీతాలు లేవు. ఎస్జిటిలలో బదిలీతో 9,000 పోస్టులు ఖాళీ. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పనితీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ పట్టింపు లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేస్తున్న 54,201 మంది వర్కర్లకు 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే పెండింగ్ వేతనాలను చెల్లించారని హరీష్ రావు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద ఇచ్చే బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇక ఎస్జిటిల బదిలీ వల్ల ప్రాథమిక పాఠశాలలో 9,000 ఉపాధ్యాయుల ఖాళీలు ఏర్పడ్డాయని, ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం పాఠశాలకు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని హితవు పలికారు. ఇక సర్కార్ బడుల్లో పారిశుద్ధ నిర్వహణ కోసం సిబ్బందిని నియమిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఆయన లేఖలో గుర్తు చేశారు. సర్కార్ బడుల్లో చదివే పిల్లలకు 2 జతల యూనిఫామ్ ఇంకా అందలేదని, విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గత ప్రభుత్వం అమలు చేసిన సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ఆయన సూచించారు. మండల రిసోర్స్ పర్సన్స్కి, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు సైతం 4 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయని, ఆయన వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.